ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీల రాజకీయం మస్తు ఉడుకుడుకైతుంది. లీడర్ల ముచ్చట్లు పటాకుల తీరుగా వెళ్తున్నాయి. ఓ దిక్కు అలకలు, ఇంకో దిక్కు జంపింగ్లు, రహస్యంగా మీటింగ్లు, తీరొక్క తీర నడుస్తున్నది వ్యవహారం. ఎప్పుడు ఎవరు ఎటు పోయేది సమజైతలేదు. అయితే ఎవ్వలన్నా ఎట్లనన్నా పోని ఏమన్నా వేసుకొని సర్కారుల బటన్ ఒత్తే కార్యం మాత్రం ఆగుతలేదు. ఇక చూడుర్రి, సీఎం సార్ మళ్ళీ బటన్ ఒత్తిండు. అలిగేటోళ్ళు ఆలుగాని, గూలిగేటోళ్ళు గూలుగాని, పోయేటోళ్ళు ఓని, వచ్చేటోళ్ళు రాని బటన్లు వచ్చే కార్యం అయితే ఆగుతలేదు. సీఎం జగనాల్ సారు 2-3 దినాలకోసారి ఏదో ఓ బటన్ వచ్చే కార్యం ఖచ్చితంగా పెట్టుకుంటాడు. ఇక ఈసారి జగనన్న తోడు పథకం కింద ఆడోళ్లకు 10,000 రూపాయల వడ్డీ లేని రుణం అకౌంట్లలో వేసిండు సారు. చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్లకు పైసలు మంచిగా పనికొస్తాయి, పెట్టుబడులు పెట్టుకొని అందరు ఏదో ఓ దందా చేసుకొని పెద్దగా కావాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈ రోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈ రోజు అందిస్తా ఉన్నాం. అంటే మొత్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈ రోజు కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉన్నాం. ఇక ఓ దిక్కు సర్కారు పథకాల రుబడి పెంచుకుంటేనే ఇంకో దిక్కు ఎవళ్ళెవళ్ళను ఎక్కడి నుంచి దింపాలి, ఎసోంటి ఎత్తులేయాలి అని మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా సోచాయిస్తున్నాడు సారు. అంతేకాదు, జిల్లాల పోంటి చంద్రాల సారు పెడుతున్నట్టే జగనాల సారు కూడా మీటింగులు పెడతాడట. అయితే పబ్లిక్ మీటింగులు కాదు, పార్టీ లీడర్లతో మీటింగులు. కొత్తోళ్లను నిలబెడుతున్నారు కాబట్టి పాతోళ్లు నారాజు కాకుండా అందరిని బుదగరిచ్చే యుగురం చేస్తాడట. వరాల లిస్టు గదే మేనిఫెస్టో తయారు చేయనికే ఓ కమిటీ కూడా వేస్తారట. సైకిల్ పార్టీ వాళ్ళు ఇస్తున్న వరాల కంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇంకింత గట్టి వరాలే ఇయ్యాలన్నట్టు చూస్తున్నారట. ఇక ఇదంతా అయితే లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేసి లీడర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అందుకే అలిగి ఆగమాగమవుతున్నారు చాలా మంది. అటు సైకిల్ పార్టీ వాళ్ళు, చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మస్తు రువ్వడిగా పనిచేస్తున్నారు. అయితే ఏపీ చెయ్యి పార్టీకి షర్మిలక్కను పెబ్బను చేస్తారా అంటేనే సీనియర్లకు పానం శిమశిమ అంటున్నదట. షర్మిలక్క తప్ప ఇక లీడర్లే లేరా ఏపీలా, తెలంగాణలో చెల్లని బిల్ల ఏపీలు ఎట్లా చెల్లుతుంది అన్నట్టు మాట్లాడుతుర్రట. మరిగా ఏమైతుందో ఎట్టయితుందో గాని అన్ని పార్టీలు ఎవ్వలకు శాతనైనట్టు వాళ్ళు తయారైతాండ్రు. ఏపీలో ఎలక్షన్ల లొల్లి రోజు రోజుకు పెరుగుతాంది. 10 ఏండ్ల సంది అటు పోయి ఇటు పోయి ఆయనోళ్ళే కొట్టుకొని తిట్టుకొని తిప్పలబడి ఆఖరికి అధికారంలోకి వచ్చిర్రు. ఇక మరి ఉత్తగా ఎట్లుంటారు, మనం అంటే ఏంటిదో చూపియాలి, మన పంతనం వేసొంటిదో చూపియాలి అన్నట్టే చేస్తుర్రు షే పార్టీ లీడర్లు. అన్నిటికి మించి తెలంగాణ ప్రాజెక్టుల మీదనే గట్టిగా నజరేసిర్రు. వచ్చేదెంత, పోయేదెంత, ఇచ్చిందెంత, తెచ్చిందెంత అన్ని బయటికి గుంజుతుర్రు. ఇక చూడుర్రి, డైరెక్ట్ పైసలు కావాలని పెద్ద సార్లకే ఫోన్లు చేస్తుర్రు మంత్రులు. మీ మధుర బ్రాంచ్ గానీ, మీ మధుర నియోజకవర్గానికి వైరా ప్రాజెక్టుకి నీళ్లు ఇవ్వాలంటే నాకు చిన్న అమౌంట్ 70 కోట్లే. నేను వచ్చేసరికి మీరు సంతకం పెట్టి రిలీజ్ చేయాలి. మీరు ఢిల్లీలో ఉండండి, అమెరికా నాకు అనవసరం. మీ సెక్రటరీకి చెప్పి నాకు 70 కోట్లు ఇమీడియట్గా ఇచ్చేస్తే పని, ఎందుకంటే అది బ్లాక్ అయి ఉంది. ఓన్లీ 70 crores కి నీకు నీళ్ళు ఇచ్చేస్తా, 1,00,000 ఎకరాలకు ఇస్తా. అగ చూసిర్రా, మీరు ఢిల్లీలోనన్నా ఉండుర్రి, అమెరికానన్నా పోన్రి, నాకైతే 70 కోట్లు కావాలి, పనంతా ఆగిపోయింది ఇక్కడ అన్నట్టు అడిగిండు సారు. అవుగాని ఫోన్లో ఇటు దిక్కు మాట్లాడింది మంత్రి తుమ్మల సారు. మరి అటు దిక్కేవాళ్ళు అనుకుంటారా, ఇంకేవాళ్ళు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు. పైసలు కావాలి అని తుమ్మల సారు డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రికే ఫోన్ కొట్టిండు. అట్నుంచి బట్టి సారు కూడా సరే గట్లయితే గట్లనే ఎమ్మట సంతకాలు చేస్తా అన్నట్టు చెప్పిండు. మరి ఇక పబ్లిక్ కు పనికొచ్చే పని ఆలస్యం కావద్దు అన్నట్టు మాట్లాడుకున్నారు ఇద్దరు మంత్రులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట కాడ అవుతున్న సీతారామ ప్రాజెక్టు పనులు యాందాకొచ్చినాయో తెలుసుకోనికే పోయిండు తుమ్మల సారు. ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకొని కారెక్కి సొరంగంలోకి పోయిండు. 1/2 కిలోమీటర్ లోపలికి పోయి ఆఫీసర్లతో మాట ముచ్చట చేసిండు. 10 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే 7,000 కోట్లు ఖర్చు చేసిర్రాట. ఇప్పటికైతే ఇంకో 70 కోట్లు ఖర్చు పెడితే తొలుత 1,00,000 ఎకరాలకు నీళ్లు వారియొచ్చు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక పనులన్నీ చెకింగులు చేసి ఎమ్మటే ఉప ముఖ్యమంత్రి సారుకు ఫోన్ కొట్టి పైసలు అడిగేటాలకు ఆఫీసర్లే పరిశాన్ అయినరాట. ఇంకో దిక్కు ఒక్క సీతారామ ప్రాజెక్ట్ అనే కాదు, అన్ని ప్రాజెక్టుల మీద నజరేసిండ్రు సర్కారు వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు మీదనైతే ఇప్పటికే విజిలెన్స్ ఆఫీసర్లు విచారణ సురువు చేసిర్రు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసుల చెకింగులు చేసి ఓ బండి నిండా ఫైళ్లు కాగితాలు కంప్యూటర్ హార్డ్ డిస్కులు వేసుకొని పోయిర్రాట. కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఏంటిదో మొత్తంగా కాగితాలలోనే ఉన్నదా అంటున్నారు. మరి ఇక చూడాలే ముందు ముందు ఏమవుతుందో. గోరంత చేసి కొండంత చెప్పుకుంటుంటారు. రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంటారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టే చేస్తుంటారు. నెరి రాజకీయాలలో ఎక్కువ గిట్లనే అవుతుంటది. ఏం చేసినా ప్రచారం చేసుకోవాల్సిందే. శీమ షిటుకుమన్న పబ్లిక్కు సినిమా చూపియాలి అన్నట్టు చేస్తుంటారు లీడర్లు. నిజానికి ప్రచారమే పార్టీలకు బలం, ప్రచారమే లీడర్లకు ఆయుధం. అగో అసొంటి ప్రచారాన్ని లాపర్వా చేసినందుకే కార్ పార్టీలు ఇప్పుడు పరిశాల పడ్డారట. అయ్యేదంతా అయ్యేపోయింది. ఇక ఇప్పుడు ఏమనుకుంటే ఏం ఫాయిదా? అయినా సరే కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే చాలు ఎలక్షన్ల ముచ్చట్లు ఎలా తీసుకొని రందిపడ్డట్టు చేస్తారట. ఎంపీ ఎలక్షన్లకు గట్టిగా తయారైతుండ్రు కదా కారు పార్టీ వాళ్ళు. అట్లా ఇక రోజుకో నియోజకవర్గం లీడర్లను పిలుచుకొని తెలంగాణ భవన్లో మీటింగ్ అవుతున్నారు. గురువారం నాడు మహబాద్ పార్లమెంటు సీటు మీద ఎట్టెట చేయాలనో మాట ముచ్చట చేసిర్రాట. లీడర్లందరినీ పిలుచుకొని గట్టిగానే క్లాసు వీకిండట కేటీఆర్ సారు. చేసిన పని చెప్పుకోలేక ప్రచారం చేసుకోలేక ఓడిపోయినాం అన్నట్టు బాధపడ్డాడట. 10 ఏళ్లల్లో కారు పార్టీ వాళ్ళు 6 లక్షలకు ఎక్కువనే రేషన్ కార్డులు ఇచ్చిర్రాట. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని ప్రచారం చేసి గెలిచిర్రా అన్నట్టు చెప్పుకొచ్చిండట. దేశంలోనే ఎక్కువ సర్కారు కొలువులు చేసేటోళ్లకు ఎక్కువ జీతం ఇచ్చినా గవన్నీ ప్రచారం చేసుకోక ఆగమైనాం అన్నట్టు మాట్లాడిండట కేటీఆర్ సారు. అందుకే ఇక ఎంపీ ఎలక్షన్లలో చేసిన పనేంటిది, చేసే పనేంటిది, అన్ని అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగా ప్రచారం చేసుకోవాలి అన్నట్టు లీడర్లను హుషారు చేసిండట. జర్ర లాపర్వ చేసి ఓడిపోయిర్రట. గాని ఇంకో 14 సీట్లు అలక గెలిచేటోళ్ళేనట. అందుకే ఎవ్వరు నారాజు కాకుండా ఎంపీ ఎలక్షన్లకు తయారు కావాలని ధైర్యం నూరిపోసిండట సారు. 420 హామీలని ఇప్పటికే చెయ్యి పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లన్నీ కలిపి ఓ పుస్తకం తయారు చేసుకున్నారు కారు పార్టీ వాళ్ళు. గా పుస్తకం ముంగట పెట్టి పబ్లిక్ లో ప్రచారం చేయాలి అన్నట్టు చూస్తారట. ప్రచారం చేసుకోక ఓడిపోయిర్రు అనుకుంటారు కాబట్టి ఇక ఈసారి గట్టిగా ప్రచారం చేసుకోవాలి. ఎవ్వళ్ళ నోటంటే ఇన్నా కారు పార్టీ వాళ్ళ ప్రచారం ముచ్చట్నే వినబడాలి అన్నట్టు తయారైతున్నారట. మరి ఇక ఏమాత్రం ఎగుర పెడుతుందో చూడాలి. చిన్న పొల్లగాళ్లకు ఏముంటది, ఎంతసేపు అమ్మనో నాయననో ఓ 5-10 అడుక్కొని పోయి షాప్లో చాక్లెట్లో బిస్కెట్లో కొనుక్కొని తింటుంటారు. గావరం కొద్దీ అయ్యవ్వలు కూడా అడగంగానే పైసలు ఇస్తుంటారు. కానీ ఆ టెంకనే అంత ఆగమాగం అవుతున్నది. పొల్లగాళ్ళు ఏం కొంటుర్రు, ఏం తింటున్నారు, వాళ్ళు బళ్ళ ఏం చేస్తుర్రు, గిసొంటి అన్ని పట్టించుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు? అగో అసొంటోళ్ళంతా ఒక్కసారి ముచ్చట చూడుర్రి. గత్తర లేపే గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసి అమ్ముతున్నారట బద్మాష్ గాళ్ళు. అదిగాక బడి పొల్లగాండ్లకు అలవాటు చేస్తున్నారట. గిట్లనే రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ సర్కారు బడిలో పొల్లగాండ్లు గంజాయి చాక్లెట్లు తిని పిస చేసిర్రాట. పాఠాలు వినకుండా అంత ఎట్టెట్టనో చేసిర్రాట. ఇక పొల్లగాండ్ల అవతారం చూసి హెడ్ మాస్టర్ సార్కు డౌట్ కొట్టి ఏంది ఎట్టెట్ట అని పోరలను బుదిగరించి అడిగితే అసలు కథ బయటకు వచ్చింది. పిల్లల్లో కొంత మార్పు కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు బయట కూడా యువకులంతా దానికి అడక్ట్ అయినట్టున్నారు. మీరు దీనిపైన కొద్దిగా దృష్టి కేంద్రీకరించండి. మనం అందరం కలిసి దీన్ని పాఠశాలను రక్షించుకోవాలి విద్యార్థులను అని చెప్పి వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళు ఏం చేశారంటే గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు దాని మీద స్పందించిండ్రు. వాళ్ళకి అనుమానం ఉన్న షాప్ పైన దాడి చేసి ఆ నిందితులను పట్టుకోవడం జరిగింది. గట్ల అయిందాట. సారు దేవుని లెక్కనే ఉన్నాడు. పొల్లగాండ్ల ప్రవర్తనను బట్టి తెలుసుకొని ఊరోళ్లకు పోలీసోళ్లకు మొదలవు చేసిండు. పెద్ద గండం తప్పించిండు. ఇక పోలీసోళ్ళు వచ్చి చాక్లెట్లు ఎక్కడ అమ్ముతున్నారు, పొల్లగాండ్లు ఎక్కడ కొంటున్నారు అని తెలుసుకుంటే పాన్ డబ్బాల గుట్టు రట్ట అయింది. చార్మినార్ గోల్డ్ అట చాక్లెట్ల పేరు. అడ్డమైన చాక్లెట్లు ఎక్కన్నో 8 కిలోల చాక్లెట్లు దొరికినాయట. ఒక్కో చాక్లెట్ 30 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నారట. ఒడిశా, బీహార్ రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారట. ఇక ఒక్క బడి పొల్లగాండ్లకే కాదు, ఎవ్వళ్ళు అడిగితే వాళ్లకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారట పాన్ డబ్బాలల్లా. ఎంత ఘోరం చూడర్రే. చదువుకునే పొల్లగాండ్లను ఆగం పట్టిస్తున్నారు. అందుకే పొల్లగాండ్ల అయ్యవాళ్ళు గట్టిగా నజరేయాలి. కూరలకు పైసలు ఇస్తే ఏం కొనక తింటారో 1కి 10 సార్లు చెకింగులు చేయాలి. లేకపోతే ఇట్లా అడ్డమైన అలవాట్లయితే పరిశాన్ల పడతారు. ఇక గంజాయిల మానువాడ ఎక్కడ చూడు కట్టలకు కట్టలు దొరుకుతున్నది. రాజేంద్ర నగర్ కాడ ఓ స్కూటీ బండిలో 10 కిలోల గంజాయి దొరికింది.
ఇక బండియోడు ఎంత మొనగాడు అంటే 10 కిలోల గంజాయిని స్కూటీకున్న అన్ని పాటులల్లో ఇంతింత సొర్రిచ్చిండాట. అట్లా 1 కాదు 2 కాదు 800 కిలోమీటర్ల నుంచి అంటే ఒడిశా రాష్ట్రంకి వెళ్ళి స్కూటీ మీదనే తీసుకొచ్చిండాట. గంజాయి వాసన రాకుండా బండికి మొత్తం సెంటు కూడా కొట్టుకొని వచ్చిండాట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బండ్ల గంజాయి ఉన్నదని తెలిసిందట గాని ఎక్కడ దాచిపెట్టిండో తెలియలేదట పోలీసోళ్లకు. గంట సేపు నెత్తి మీద ఉన్న బూరు బీక్కున్నారట. ఆఖరికి వాని చెవులోడి పెట్టి గద్దిస్తే అప్పుడు మెల్లగా బండిలున్న గంజాయి పొట్లాలు బయటికి తీసిండు. చిన్న పొట్లాలలో గంజాయి పెట్టి బండి మొత్తం ఎవ్వలకు డౌట్ రాకుండా సొర్రిచ్చిండు. దొంగోని ఉపాయం చూసి పోలీసోళ్ళు కూడా నోరు తెరిచిండ్రాట. పాడై మనుషులను నెరీ గలీజు చేస్తున్నది గంజాయి. మరి ఎట్లా ఇరుగడైతుందో ఏమో దాని పీడ. అన్నిటికంటే ముందుగా ఒక వాడుతున్నది అదైతే చూసేద్దాము. ఎతోనికి ఎత అయితే కథోనికి కథ అయింది అన్నట్టు పాడ ఏడవో దొంగలు మోపైతున్నారు. ఇక ఇప్పుడు పార్టీ ఆఫీసులలో కూడా జరుగుతున్నారు దొంగలు. లీడర్ల అంతా వాళ్ళ పర్సన్ల వాళ్ళు ఉంటే వాళ్ళ మీటింగులలో వాళ్ళు ఉంటే దొంగ బదమాషిగాళ్ళు జేబులకు బొక్కలు పెడుతున్నారు. ఇవ గిట్టనే అయ్యిందట కారు పార్టీ వాళ్ళ ఆఫీసు తెలంగాణ భవన్లా. గురువారం మహబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ములుగు, నర్సంపేట, డోర్నకాలు, మహబాద్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల లీడర్లను పిలిపించుకొని కేటీఆర్ సారు మీటింగ్ అయ్యిండు. మాట ముచ్చట గట్టిగానే నడిచిందని చెప్పుకున్నాం కదా. ఇక అక్కడి దాకా మంచిగానే ఉన్నది గాని మరి ఇక లీడర్లు గుంపులు ఆఫీసులకు పోంగనో లేకపోతే పోటువోలు దిగంగా గిట్ట అయినాయో గాని మొత్తానికి లీడర్ల జేబులు అయితే ఖాళీ అయినాయట. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ జేబులకేంచి 20,000 పోయినాయట. ఇంకో లీడర్ పర్సు కొట్టేసిర్రాట. అగో ఇగో అంటుంటే ఓ లీడర్ సెల్ ఫోన్ మాయం చేసిర్రాట. పైసలు, పర్సు, ఫోను నెత్తికోటి పట్టుకొని పీకినరాట దొంగలు. అసలే అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయినాం, ఎంపీ ఎలక్షన్లలోనన్నా గట్టిగా పోరాటం చేద్దామని మీటింగులు పెట్టుకొని గరం ముచ్చట్లు మాట్లాడుకుంటుంటే తిప్పల వాడుతుంటే గిట్ల దొంగలు పడి జేబులు ఖాళీ చేసుడేందో ఏమోనని ఆగమైనరట కారు పార్టీ లీడర్లు. దొంగలు పాడగాను అన్నట్టే తిట్టుకున్నారట. మరి ఇక దొంగలు ఎక్కువ అయ్యారు అంటే రేపు పోలీసు వాళ్ళ బందోబస్తు గిట్ట పెంచుతారో తెలంగాణ భవన్ కాడ చూడాలి. కొత్త ఏడాదిలో అన్నిటికంటే ముందుగా వచ్చే పండుగ, అందరి ఇండ్లలో సంబరాలు తెచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణాలన్నీ బోసిపోతాయి, పల్లెలన్నీ మురిసిపోతాయి. ఎంత బిజీగా ఉండేటోళ్ళైనా సంక్రాంతికి సొంతూరుకి పోతుంటారు. ఇంటిల్లి పాదితోని మస్తు సంతోషంగా పండుగ చేసుకుంటారు. అందుకే ఆర్టీసీ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. పండుగకు ప్రతి ఒక్కళ్ళు ఊరికి బాట పడుతుర్రు. ఒక్కసారి రష్ ఎట్లున్నదో చూసేద్దాం పరి మనం కూడా. పల్లెలన్నీ పండుగకు తయారవుతున్నాయి. పట్నాల కొలువులు చేసుకునే పబ్లిక్ పొదుమికి గూటికి చేరే పక్షుల తీరుగా మళ్ళా సొంతూర్లకు చేరుతున్నారు. బస్టాండులు అన్ని పబ్లిక్ తోని కిక్కిరిసిపోతున్నాయి. బడి పొల్లగాండ్లకు సెలవులు ఇచ్చిరు కాబట్టి అయ్యవాళ్ళు బస్తాలు చదువుతున్నారు. ఇటు మహాత్మా గాంధీ బస్ స్టాండ్, అటు జేబీఎస్ 2 బస్ స్టాండ్లు కిటకిటలు ఆడుతున్నాయి. పిరి బస్సులు చేయబట్టి ఎప్పటికంటే ఈసారి ఆర్టీసీ బస్సులకు గిరాకీ ఎక్కువనే ఉంటది అనుకుంటారు ఆఫీసర్లు. అందుకే స్పెషల్ బస్సులు పెంచిర్రు. మంది ఎక్కువైతే ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ చౌరాస్తల కాడ కొత్తగా 36 సీసీ కెమెరాలు కూడా ఫిట్టింగ్ చేసిర్రాట. బస్సుల కొరకు ఎదురు చూసేటోళ్ల కొరకు నీళ్ల సౌలతి, ఎండ కొట్టకుండా షామియానాలు, కుర్చీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. పెద్ద ఆఫీసుల కూకొని సీసీ కెమెరాలలో చూసుకుంటా ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అన్ని చెకింగ్లు చేస్తుంటారట. అంతా చూస్తుంటే ఈసారి ఇంత ఘనంగానే సాగేటట్టున్నది సంక్రాంతి. నెరి ఆంధ్రాలనైతే చిన్నగా లేదు పోన్రి సంబరం. అప్పుడే ఆకశల్యాన్లు, ముగ్గులేసుడు, భోగి మంటలు పెట్టుడు, ఆట పాటలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలే పోయినరి. ఏ ఊర్లో చూసినా ఎక్కడికి పోయినా తీరొక్క పిండి వంటలతోని ఊరిల్లు ఇస్తున్నారు. నిరుడి కంటే ఈసారి ఇంగిత ఎక్కువనే కనిపిస్తున్నది పండుగ జోషు. పిండి వంటలు చేసేటోళ్లకు గిరాకీ మస్తు పెరిగిందట. అందులో ఎలక్షన్ల టైం ఆయే. లీడర్లు కూడా పబ్లిక్ తోని పండుగ సంబరాలు గట్టిగా చేసుకోవాలి, పతార పెంచుకోవాలి అన్నట్టు ప్లానింగ్లు వేస్తున్నారట. ఇటు తెలంగాణలో కూడా పండుగ ఊపు గట్టిగానే కనిపిస్తున్నది. జాతరలు, దేవర్లు జోరుగా నడుస్తున్నాయి. ఏ ఇల్లు చూసినా చుట్టాల ఈకలు పకపకలతోని పెండ్లింటి తీరుగానే కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ పుణ్యమా అని పట్నాలు వెలవెలబోతున్నాయి, పల్లెలు కలకలలా ఆడుతున్నాయి.
అశ్రద్ధ చేయకుండా పని చేయాలి, ఎవ్వరైనా సరే అస్సలు ఇడిచిపెట్టొద్దు, మస్తు స్ట్రిక్ట్ గా ఉండాలి అని పెద్ద ఆఫీసర్లు మీటింగ్లు పెట్టినప్పుడు ఉద్యోగులకు గట్టిగా చెప్తుంటారు. ఇక పెద్ద సార్లు చెప్పినప్పుడు చిన్న సార్లు తప్పక పాటించాలి. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు పని చేయమన్నారు కదా అని పట్టుకోమన్నారు కదా అని ఇగో అసలుకే మోసం చేస్తుంటారు. చూడు ఇక్కడ ఎట్లయిందో. అమ్మ తెచ్చే నాయం తెచ్చే దినాలు చేసుకుంటే కర్మ చేసుకుంటే 2 బాటలు ఎక్కువ ఉన్నాయంటే మీరు పట్టుకుంటారా? మీరు రోజు ఇచ్చే తంతేనా మీకు? నూనెల పడ్డ పోషిత్తు లెక్క ఎమ్మెల్యే సారి ఎట్లా చిటపటలాడిండు చూడుర్రి. ఇక చూడుర్రి ఇంకేమన్నాడు. అసలు పూర్తి అన్యాయం ఇల్లది. బ్రాంతి షాపుల కాడ కాయలు ఉండడం ఏంది, పట్టుకుండేది ఏంది? ఏంటి చట్టాలు, ఏంటి రూలు పెట్టారు మీరు? ఒక మనిషికి 4 బాటలు అని చెప్పి ఏమన్నట్టు ఆయన ఎస్ఐని అడిగితే మా మంత్ ఎండింగో లేకుంటే జనవరి 1 ఇంకోటో మా మీద ప్రెజర్ ఉంది, కేసులు పెట్టాలా? ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేసేది? కేసులు పెట్టాలా? గదన్నట్టు ముచ్చట. పొద్దుటూర్ల సెబ్ ఆఫీసర్లు అంటే దొంగతనంగా బ్రాందీ సీసాలు కొండబోతుంటే దొరకబడుతుర్రు చూడురు. వాళ్ళు ఏడబడితే ఆడ పబ్లిక్ నాపి చెక్కింగ్లు చేసి 4 సీసాల కంటే ఎక్కువ దొరికితే చాలు కేసులు పెడుతున్నారట. అట్లా పుల్లయ్య అనేటైన ఇంట్లో తల్లి కర్మకాండ కార్యం ఉంటే ఓ 30 లిక్కర్ సీసాలు కొనుక్కున్నాడట. ఇక ఎవడొస్తాడా ఎవడు దొరుకుతాడా పట్టుకొని కేసులు పెడదామన్నట్టు ఆఫీసర్లు బ్రాందీ షాప్ బయటనే కావలి కాసి పుల్లయ్యను పట్టుకుర్రట. ఇంట్లో సావు కార్యం ఉన్నది, చుట్టాలకి ఇయ్యాలి సీసాలు అని చెప్పినా ఏ గదంతేం నడవది అన్నట్టు మాట్లాడిర్రట ఆఫీసర్లు. అట్లిట్లా ముచ్చట ఎమ్మెల్యే రాచమల్లు సార్ దగ్గరికి పోయింది. ఇంట్లేదో కార్యం ఉండి మందు కొనుక్కొని పోతుంటే షాప్ బయట కావాలి కాసి పట్టుకునుడేంది అని పొట్టు తిట్టిండు ఆఫీసర్లను. నిజంగా స్మగ్లింగ్ చేసేటోళ్ళని పట్టుకోర్రు గాని గిట్లా సామాన్యులను దొరకబట్టి కేసులు పెడితే ఏందన్నట్టు అని మస్తు గరవేండు ఎమ్మెల్యే సాబు. ఇప్పటి సంధి సామాన్యుల మీద లిక్కర్ కేసులు పెడితే డైరెక్ట్ ఆఫీసులకే వస్తా, ఇక మీ సంగతి ఏంటిదో చూస్తా అన్నట్టే ఆఫీసర్లకు వార్నింగ్లు ఇచ్చిండు సారు. మరి గా ఆఫీసర్లదైనా ఏ విగ్రహమో ఏమో నెరీ బ్రాందీ షాప్ ముంగట కావలి కాసి మందు కొనుక్కోబోయేటోళ్ళని దొరకబట్టి కేసులు పెట్టుడేంది, వాళ్ళదేం తెలుగో ఏమోనని కోపానికి వస్తుర్రు పబ్లిక్. ఎవడు పుట్టిస్తాడో ఎట్లా పుట్టుకొస్తాయో గాని పుకార్లు చేయబట్టి పబ్లిక్ ఆగమాగం అవుతుంటారు. లేందో కిరికిరి నెత్తినేసుకుంటుంటారు. గా నడుమ గిట్లే ఊర్లకు కీడు సోకుతున్నది, అన్ని ఊర్లోళ్ళు ఓ రోజు బయటికి పోయి రావాలి, వండుకొని తిని రావాలి అని పుకార్లు పుట్టించిర్రు. చెప్పిర్రు కదా అని ఊరంతా ఇండ్లకు తాళాలు వేసుకొని పోతే దొంగల పడి దోసుకపోయిర్రు. పుకార్లు పాడగాను. ఇగో అట్లే ఇప్పుడు పండుగ యాళ్ళల్లా ఓ పుకారు ఊర్ల పొంటి భలే షికారు చేస్తున్నది చూడుర్రి. ఎగిరే కార్లు వస్తున్నాయి, బుల్లెట్ రైళ్లు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నాం, కాలం మారింది అని అనుకుంటున్నాం. అయితే అన్ని మారుతున్నాయి గాని మనుషులు మారతలేరు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే నమ్మేటోళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అట్లే ఇప్పుడు ఎవరో నెత్తిమాషనోళ్ళు చెప్పిన ముచ్చట్లను పట్టుకొని ఆగమాగమైతుర్రు ఆడోళ్ళు. గదేందంటే ఈసారి సంక్రాంతి పండుగకు కీడొచ్చిందని పుకార్లు లేపిర్రు. గా కీడు పోవాలంటే ఒక్క కొడుకున్నోళ్ళంతా 2 కొడుకులున్న ఆడోళ్లతోని పైసలు అడుక్కొని గా పైసలతోని గాజులు కొనుక్కొని చేతులకు వేసుకోవాలని టామ్ చేసిర్రు. అవి కూడా ఒక రంగు గాజులు కావట, 5 రంగుల గాజులు కొని వేసుకోవాలట, లేకపోతే కీడైతది అని బుగులు పుట్టిస్తుర్రు. ఇక అసలే అగో పులి అంటే ఇగో తోక అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళంతా వావో వాయో అనుకుంటా ఉత్తముచ్చటను ఇగింత ప్రచారం చేసేటాళ్లకు ఆడోళ్ళంతా గాజుల షాపులకు లైన్లు కడుతుర్రు. ఇట్లే మహబూబాబాద్ జిల్లాలో కూడా ఆడోళ్ళంతా గాజుల షాపులకు ఎగబడుతుర్రట. అసలు ఈ పండుగ వాతావరణం అంతా ఇప్పుడే కనిపిస్తా ఉంది మాకు. ఈ నెల రోజుల నుంచి ఇలాగే ఉంది. మొత్తము చుట్టుపక్కల గిరిజన తండాల నుంచి కూడా వస్తున్నారు స్త్రీలు, వచ్చి వేసుకుంటా ఉన్నారు. చాలా గిరాకీ ఉంది, చాలా బాగుంది. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే. గదన్నట్టు గిరాకీ పెరిగింది, మస్తు సంబరం అవుతుంది అన్నట్టు చెప్పింది అక్క. గిరాకీ పెరిగితే మంచి ముచ్చటనే గాని లేనిపోని పుకార్లు చేయబట్టి అంత ఆగమాగం అవుతున్నది. ఇప్పుడు పండుగ యాళ్ళల్లో ఆడోళ్ళు చేతులకు నిండుగా గాజులు వేసుకుంటే అదో ఆనందము, నిండుగా కనిపిస్తారు అని చెప్తే ఒక తీరుంటది గాని ఒక కొడుకున్నోళ్ళు 2 కొడుకులున్నోళ్ళను పైసలు అడుక్కొని గాజులు కొనుక్కోవాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని లేనిపోని తాకట్లు ఎందుకు పెడుతుర్రోనని చాలా మంది కోపానికి వస్తుర్రు. ఇప్పుడు పనికిరాని పుకార్లను పట్టించుకోవద్దని అంటుర్రు. చలో మరి ఇవ్వనమాట ఎల్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.